మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. కంప్యూటర్ల నుంచి డేటా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, సోదాల్లో పురోగతి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ఇందులో 5th ఫ్లోర్ లో ఐటీ గ్రిడ్ కార్యాలయం కొనసాగుతుంది. ఇవాళ రెండవ రోజు కూడా ఎథికల్ హ్యాకర్స్ తోటి డాటాను సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. దానికి సంబంధించి స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు సైబరాబాద్ పోలీసులు ఆ కార్యాలయాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. లోపలికి ఇతరులను ఎవరిని కూడా రానియకుండా ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఆ కంప్యూటర్లలో ఉన్న డాటాని మొత్తం కూడా సేకరించేందుకు నిన్నటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 40 జీబీకి పైగా కూడా డాటాను సేకరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా సేకరించాల్సింది చాలా ఉంది. దానికి సంబంధించి ఎథికల్ హ్యాకర్స్ సహాయం తీసుకున్నారు. మొదటిసారిగా ఎథికల్ హ్యాకర్స్ సహాయం తీసుకొని డాటాని సేకరించేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. మరోవైపు ఐటీ గ్రిడ్ కార్యాలయం ఐటీ గ్రిడ్ సంబంధించిన డైరెక్టర్ అశోక్ ఇప్పటి వరకు కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఆయన కేసు అయిన తర్వాత మొదటి రోజు అతన్ని విచారించి పంపించి వేశారు. ఆ తర్వాత నుండి కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న డాటాని మొత్తం కూడా అతను క్లియర్ చేశాడు. తర్వాత పరారీలో ఉన్నాడు అనేది పోలీసులు ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అతనికి నిన్నటి వరకు కూడా వచ్చి లొంగిపోవాలంటూ కూడా పోలీసులు అశోక్కి చెప్పడం జరిగింది. కానీ అతను మాత్రం లొంగిపోలేదు. దీంతో అశోక్ అరెస్టుకు రంగం కూడా సిద్ధం చేశారు. అతను ఏపీ పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా నిన్నటి నుండి తెలంగాణ పోలీసులు భావిస్తున్నప్పటికీ అతని ఆచూకీ కోసం ఒకవైపు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే అతన్ని అరెస్టు చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం కూడా సిద్ధం చేశారు. మొత్తం 4 టీములు ఇప్పటికే అశోక్ కోసం గాలిస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. అలాగే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న డాటా మొత్తం కూడా అమెజాన్ తో పాటు గూగుల్ క్లౌడ్ లోకి స్టోర్ చేశారు అనేది పోలీసులు అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గూగుల్ తో పాటు అమెజాన్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు. ఆ క్లౌడ్ లో ఉన్న డాటాని మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపు వాళ్ళు ఈ క్లౌడ్ లో ఉన్న డాటాని సైబర్ క్రైమ్ ఇచ్చే అవకాశం ఒకవైపు కనబడుతుంది. అలాగే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో కేసు నమోదైన తర్వాత మొదటి రోజు చేసిన సోదాల్లో లభించిన హార్డ్ డిస్కులను కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపించడం జరిగింది. ఆ ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన రిపోర్టు కూడా ఇవాళ సైబర్ క్రైమ్ వాళ్ళకు అందనుంది. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ కేసులో చాలా కీలకంగా మారనుంది. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఒకవేళ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని మొత్తం కూడా వెలికి తీస్తే వచ్చిన తర్వాత ఇంకా కేసు వేగవంతం చేసే పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు అశోక్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వదిలిపెట్టలేదు. అతన్ని అదుపులోకి తీసుకొని మొత్తం వ్యవహారం అసలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లిస్టు ఐటీ గ్రిడ్ వాళ్లకు ఏ విధంగా వచ్చింది, వీళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేశారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా చూపెడతామనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్న వర్షం. ప్రతిభ.